మానుకోట జిల్లాలో నిర్వహించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్రలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫారం పార్లమెంట్ కన్వీనర్ దారావత్ సోత్ నారాయణ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి, రమేష్, ఇనుగుర్తి సుధాకర్, సోమన్న మరియు ఇతర ఉద్యమకారులు పాల్గొన్నారు. మానుకోట ఉద్యమకారుల కిల్లలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్ర కొనసాగించడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తగినంత స్థానం, తగినంత గౌరవం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన స్థానం దక్కినందువల్ల వారికి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ఈ యాత్ర అనంతరం నుంచి అమరవీరుల స్థితం దాకా ఈ యాత్ర ప్రారంభించాం. వారికి ప్రకటించినందువల్ల తమరికి మానుకోట జిల్లా తరఫున తెలంగాణ ఉద్యమకారుల పార్లమెంట్ కన్వీనర్ గా తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆత్మగౌరవ పోరాటంగా ఉన్నటువంటి మానుకోట పూర్తిగా మరొకసారి గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం సంబంధించిన 33 జిల్లాల నుండి నాయకులు పెద్ద ఎత్తున తరలించి ఇక్కడ అమరవీరుల స్థాయి వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవ యాత్రని చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలనే రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ యాత్రని ఎందుకు అంటే ఏం లేదండి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో ఉద్యమకారులు ఏ విధంగా మద్దతుకున్నారో లోకల్ బాడీ ఎన్నికలలో మద్దతుగా ఉంటారు. మరి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో గనక మీరు చేయకపోతే మాత్రం ఉద్యమకారుల ఫోరం ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.